ఈ విషయం మీరు తెలుసుకోకపోతే పెరిగిన బంగారం ధరల వల్ల చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారా? ఎస్. ఎప్పుడు బంగారం కొట్టులో చర్చగా మిగిలిన ఏకైక వస్తువు ఎస్సుకు మాత్రమే. ఎందుకంటే ఎప్పుడు చాలా మంది తీసుకొచ్చి మా ఎస్సుకు విరిగిపోయిందండి, క్వాలిటీ లేదు, చాలా తక్కువ వెయిట్ పెట్టారు, మీ అన్న వెయిట్ లో రాలేదని చెప్తూ ఉంటారు. ఐడియా వచ్చే ఉంటది కదా, ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికి విరిగే ఉంటది కదా ఎస్. దీని గురించే మాట్లాడుకున్నాం. దీని సేఫ్టీగా ఎలా చూడాలో చెప్తున్నాను. ఎందుకంటే రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈ రేటుల్లో ప్రతిసారి ఎస్సుకు రిపేర్ చేయించాలి, కొత్తకు చేయించాలంటే చాలా కష్టం కదా. ఈ ఎస్సుక్ లో మీకు 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు కనుక కరెక్ట్ గా పాటిస్తే ఎన్నో లక్షలు సేవ్ చేసుకుంటారు. లక్షలు ఎలాగా అంటారా? ఈ హుక్కు పోతే చైన్ పోయినట్టే కదా. ఈ ఎస్సుక్ లో అందరూ చేసే ఫస్ట్ తప్పు పని ఏంటంటే తీసే విధం తప్పు. దాని వల్ల చాలా సార్లు బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఏంటంటే ఎస్సుక్ ఇలా ఉంటుంది చూసారు కదా, తీసేటప్పుడు అందరూ ఏం చేస్తామంటే మనం ఇలా లాగుతాం. ఇలా 5-6 సార్లు లాగేమనుకోండి, ఎంత పెద్ద హుక్ అయినా చిన్న హుక్ అయినా ఎక్కువ వెయిట్ హుక్ అయినా ఏ వద్దంటే ఇరిగిపోద్ది, ఇక్కడ బ్రేక్ వచ్చేది. సో మనం ఏం చేయాలంటే ఎస్సుక్ తీసే పద్ధతి అది కాదు. ఇలా ఉంటది కదా ఎస్సుక్, ఇప్పుడు ఓపెన్ చేసిన దీన్ని ఇలా తీయాలి. ఇక్కడ చూసారా తేడా కనపడుతుంది. ఇలా తీసినప్పుడు ఇలా ఉంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. చూడండి మళ్ళీ క్లోజ్ చేస్తాను. అదే మనం ఇలా ఓపెన్ చేసామనుకోండి, చూసారా ఇక్కడ ఆల్రెడీ వంకర్ వచ్చేసింది, ఇంకా వంకర్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. నేను చెప్పే రెండో విషయం ఇది గోల్డ్ సేవింగ్ హ్యాక్. ఇది ఏంటంటే మనం అంటే జాగ్రత్తగా చూసుకుంటాం, మరి పిల్లల విషయం వచ్చేటప్పటికి ఎలాగా, మన పిల్లలు చైన్ వేసినప్పుడు ఏంటంటే మన ఇయర్ వెనకాల రబ్బర్ స్టడ్స్ ఉంటాయి చూసారు కదా, రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎక్కువ వస్తాయి. ఇలాంటిది మనం పడకుండా ఒక చిన్న హ్యాక్ కింద వాడుకోవచ్చు. ఇది ఉంది చూసారా, దీన్ని తీసుకొచ్చి మనం ఇలా పెట్టామనుకోండి చేస్తే, సో ఇంక ఇది పడదు, మీకు ఇలా ఉండిపోతుంది, ఫిక్స్ గట్టిగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ హుక్ తీయాల్సి వచ్చినా కూడా మనం బయటికి రాదు, ఇలా వచ్చి బ్లాక్ అయిపోతుంది హుక్ ఇక్కడ. సో పడదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మనం ఎస్ హుక్ తీసుకున్నప్పుడు 2 వైపు ఓపెనింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు ఏంటంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక వైపు మనం టాకా పెట్టించచ్చు. టాకా అంటే సోల్డరింగ్ చేయించాం అనుకోండి, చూసారా ఇలా ఊడదు. రెండో వైపు ఎలాగో మనకు ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. పిల్లలకి వేసినప్పుడు ఇది ఒక హ్యాక్ కింద ఉంటుంది చూసారు కదా, ఇలా తీసినా పడదు. ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో లక్షలు సేవ్ చేసుకుంటారు.